హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటంటే ఏపీపీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉందండి. మరి ఈ లాంగ్ టర్మ్ కోర్స్ మీద ఒక ఆఫర్ అయితే రన్ అవుతుందన్నమాట. వాస్తవానికి ఏంటంటే ఈ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ అనేది మీకు ప్రిలిమినరీకి మెయిన్స్ కంటే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఎగ్జామ్కి సంబంధించినటువంటి మొత్తం అంతా పూర్తి అయిపోయినంత వరకు కూడా మీకు ఇది వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అయితే దీని యొక్క ప్రైస్ వచ్చేసి 2500 ఉందన్నమాట. మరి ఈ కోర్స్ మీద ఆఫర్ ఏంటి చెప్పే ముందు మీకు ఇప్పటిదాకా మీరు బాలు ఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోని బాలు ఐకి అని సెర్చ్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మరి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఉంటుందండి ఏపీ గ్రూప్ 2 ఓకే లాంగ్ టర్మ్ బ్యాచ్ అని ఉంటుందన్నమాట. తెలుగు మీడియం ఇది ప్రిలిమినరీకి మెయిన్స్కి ఉంటుందన్నమాట. వీడియో కంటెంట్, మెటీరియల్, టెస్ట్ సిరీస్ మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయన్నమాట. ఓకే, వ్యాలిడిటీ ఏంటంటే మీకు అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు ఉంటుందండి. అయితే మరి కూపన్ కోడ్ ఏంటి? వాస్తవానికి తీసుకుంటే అన్ని కోర్సెస్ మీద కూపన్ కోడ్ రన్ అవుతుందన్నమాట దివాళీకి సంబంధించి. మరి ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మీరు అప్లై చేయాల్సిన కోడ్ ఏంటంటే దివాళీ 15. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు బై నౌ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మీకు. మీరు బై నౌ ఆప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పైన కూపన్ కోడ్ చూపిస్తుంటే ఆ కూపన్ కోడ్ క్లిక్ చేసినట్లయితే చాలు మీకు. మరి దీనివల్ల మీకు 2500లో మీకు 15% అనేది మీకు ఇమీడియట్గా డిస్కౌంట్ వస్తుంది అనమాట. మీరు ఆ మిగతా అమౌంట్ పే చేసినట్లయితే మీకు గ్రూప్ 2 కోర్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ఎండోమెంట్ కంటెంట్ కూడా కావాలని అనుకుంటే కూడా మీరు కనుక మెసేజ్ చేస్తే మేమే మీకు కాల్ చేసి యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే ఆ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఎండోమెంట్ కూడా యాక్టివేషన్ చేయడం జరిగింది. ఇదొకటి. మరి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? సార్ మేము లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటాం, ఓకే బాగానే ఉంటుంది, కానీ ఓకే మరి నోటిఫికేషన్ ఉంటుందా అంటే నోటిఫికేషన్ 2026లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఎందుకంటే 2014లోని మనకి ఎన్డీఏ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చారు, 2018లో ఒకటి ఇచ్చారనమాట. సో మనం ఆ సర్కిల్ ప్రకారం తీసుకున్నట్టయితే కూడాను, ఆ సైకిల్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే కూడాను ఇప్పుడు 2024లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి 2026లో గ్యారంటీగా వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట, తిరిగి లేకుండాను. 2026లో జాబ్ క్యాలెండర్ అని కూడా అంటున్నారు కాబట్టి మోస్ట్లీ మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్తో పాటు ఎస్ఐపిసి ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది, గ్రూప్ 1 కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆల్రెడీ ఈ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 2 నెలలే మనకు ఉంది. ఇవాళ ఆల్రెడీ అక్టోబర్ 19th. సో ఇంకొక 10 డేస్లో మనకి అక్టోబర్ మంత్ ఫినిష్ అయిపోతే జస్ట్ నవంబర్, డిసెంబర్ అనమాట. సో మరి ఇప్పటికిప్పటికి ఏ నోటిఫికేషన్స్ వస్తాయన్నది మనకు తెలియదు. ఒకవేళ గ్రూప్ 1 వస్తుందని చెప్పారు అప్పట్లోని, కానీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎలాంటి అప్రూవల్ రాలేదు కాబట్టి మేబీ గవర్నమెంట్ క్యాలెండర్లు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. బట్ ఎప్పుడు ఇచ్చినా సరే ఒకవేళ మీకు కనుక లాంగ్ టర్మ్ కోర్స్ కనుక మీ యాప్లో కనుక అందుబాటులో ఉంటే, ఇన్ఫ్యాక్ట్ మీ మొబైల్ ఫోన్లో కనుక ఒక యాప్లో అందుబాటులో ఉంటే మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. సో మీకు 24 hours యాక్సెస్ ఉంటుందండి. మీరు ఎన్నిసార్లైనా సరే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు చాలా అప్డేటెడ్ కంటెంట్ ఇందులో పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మీకు ల్యాప్టాప్ యాక్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు డెస్క్టాప్లో చూడాలని అనుకుంటే, ఫోన్లో చూస్తే కళ్ళు మీకు ఇబ్బంది అవుతాయి అనుకుంటే, మీరు ఎవరైనా సరే ల్యాప్టాప్లో చూడాలనుకుంటే కూడా ల్యాప్టాప్లో కూడా చూడొచ్చు. ఓకే, సో నోటిఫికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా 2026లో ఉండే అవకాశం అయితే మ్యాక్సిమం కనిపిస్తుంది నాకు. సో కాబట్టి ఒకవేళ ఏమైనా సరే చేంజెస్ అయితే సిలబస్లో చేంజెస్ అయితే కూడా ట్రెమెండస్ చేంజెస్ ఏమీ ఉండవు కదా. మనకి సోషల్ కంటెంట్ సబ్జెక్ట్ అయితే కామన్గా ఉంటాయి, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ కామన్గా ఉంటాయి. రీజనల్ కంటెంట్ కూడా ఉంటుంది, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ మన ఆల్రెడీ ఉంటుంది, సెకండ్ పేపర్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. అలాగే ఏపీ జాగ్రఫీ ఇవన్నీ కామన్గా ఉంటాయి, కరెంట్ అఫైర్స్. ఏవైనా చిన్న చిన్న చేంజెస్ వస్తాయేమో తప్పించి మీకు భారీ మార్పులు అయితే ఎప్పుడు కూడా రావు. ఓకే, సో మనకి 2012లో మనకి 3 పేపర్లు ఉండేదన్నమాట యాక్చువల్లీ. ఓకే, జనరల్ స్టడీస్ పేపర్ ఒకటి, హిస్టరీ, పాలిటీ ఒకటి, మూడోది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉండేదన్నమాట యాక్చువల్లీ. అంటే ఏపీ హిస్టరీ ఉండేది 2 పేపర్లోని. సో మరి 2016కి వచ్చినప్పటికి ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కాన్సెప్ట్ స్టార్ట్ అయిందండి. 2018లో మళ్ళీ ఏదైతే మనకి మెయిన్స్లో ఉంటుందో అదే మళ్ళీ ప్రిలిమ్స్లో పెట్టారు. మళ్ళీ 2023 నోటిఫికేషన్ టైంలో మనకి ఏం చేశారంటే ప్రిలిమినరీలో కొన్ని చేంజెస్ వచ్చాయన్నమాట యాక్చువల్లీ. సో 2016లో ప్రిలిమ్స్లో ఏంటంటే మనకి 50 మార్క్స్ ఇండియన్ పాలిటీ, 50 మార్క్స్ ఎకానమీ, 50 మార్క్స్ కరెంట్ అఫైర్స్ పెట్టారనమాట. మరి మొన్న జరిగినటువంటి లేటెస్ట్గా జరిగినటువంటి గ్రూప్ 2లో ఏం పెట్టారంటే మనకి ఇండియన్ సొసైటీ పెట్టారు, కరెంట్ అఫైర్స్ పెట్టారు, జాగ్రఫీ పెట్టారు, అలాగే మెంటల్ ఎబిలిటీ పెట్టారు. ఇవన్నీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మీరు అందరూ అబ్జర్వ్ చేశారు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా. సో మరి మెయిన్స్లో తీసుకుంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు పేపర్ 2లోని. మళ్ళీ ఏం మార్పులు లేవు, ఎందుకంటే ఎకానమీ కామన్గా ఉంది, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మళ్ళీ ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ కూడా కామన్గా ఉందన్నమాట. సో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు.
అయితే ఆల్రెడీ మొన్న జరిగినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కేసు కూడా ఈ నెలాఖరికి అంటే 23కి ఏదైనా సరే మనకి డెసిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బట్ ఏ రకంగా తీసుకున్నా సరే 26లో అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ మీరు యాక్సలరేట్ చేయండి. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది బాగా అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ టర్మ్లో మీరు ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరు బెనిఫిట్ అంటే ఇప్పుడే ఎవరైతే ఫ్రెషర్స్ మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తర్వాత కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే వెటరన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోటీ పడడం కష్టం. ఎందుకంటే కొత్తగా నోటిఫికేషన్ వచ్చి అప్పటికప్పటికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్ అంతా అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టమయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే దొరికే టైమే తక్కువగా ఉంటుంది. సడన్గా వాళ్ళు లీవ్ పెట్టి చదువుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి సో వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే హౌస్ వైఫ్స్ సో వాళ్ళకి కూడా ఇంట్లో చాలా హెవీ వర్క్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఒక దగ్గర స్టాండర్డ్గా కాన్సన్ట్రేట్ చేసి చదివేటప్పటికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో వాళ్ళకి కూడా లాంగ్ టర్మ్ ఉపయోగపడుతుంది. మరి ఎవరికి ఇది పెద్దగా బెనిఫిట్ ఉండదు అని అంటే మనకి ఎవరైతే రీసెంట్గా కొంచెం తక్కువ మార్కులతో మిస్ అయ్యి ఇప్పటిదాకా ఏ జాబు వాళ్ళు చూసుకోకుండా కేవలం గవర్నమెంట్ జాబే కొట్టాలనే తపనతో ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తారు కాబట్టి సో వాళ్ళకి నేను ఎప్పుడు సజెస్ట్ చేయలేదు. లాస్ట్ టైం కూడా నేను ఇదే పాయింట్స్ చెప్పాను మీకు నేను. సో కాబట్టి ఎవరైనా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కోర్స్ మీకు 100% ఉపయోగపడుతుందండి. ప్రిలిమినరీ సిలబస్ అలాగే మెయిన్ సిలబస్తో పాటుగా మీకు మెటీరియల్ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంకా ఎన్హాన్సెస్ కంటెంట్ ఇస్తాను. అలాగే ఏపీ ఎండోమెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ ఉంది మన దగ్గర. సో దానికి సంబంధించి కూడా మీరు తీసుకోవాలనుకుంటే ఫుల్ కోర్స్ మరి ఏది లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకుంటారు. మీరు కనుక ఒక మెసేజ్ పెట్టినట్లయితే నేను మీకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు సింపుల్ అండి, బాలుఐకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్సు ఇక మీకు ఇదే ఇమేజ్ ఉంటుంది ఆల్మోస్ట్ అక్కడ కూడాను. ఈ ఇమేజ్ దగ్గరికి వెళ్ళి గ్రూప్ 2 కోర్స్ ఉంటుంది కదా, అక్కడ 2500 ఫీజు ఉంటుంది. అక్కడ బై నౌ దగ్గర మీకు పైన దివాళీ 15 అని కనిపిస్తుంది. అక్కడ మీరు జస్ట్ క్లిక్ చేసినట్లయితే కూపన్ అనేది ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. మీరు మరి చాలా ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. అక్కడ మీకు బై నౌ ఆప్షన్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి కూపన్ కోడ్. మరి ఒకవేళ మీరు కనుక ఆఫ్లైన్ తీసుకుంటే కూడా మీకు ఫీజు ఎక్కువగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మీరు హాస్టల్ ఫీజు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ ఇది యాక్చువల్లీ. మీకు అన్ని రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. మీకు అప్పటికప్పటికి మంచి కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు యూట్యూబ్లో చూడొచ్చు, లేదంటే ప్రీవియస్గా ఏమైనా సరే చిన్న చిన్న కోర్సెస్ నా దాంట్లో తీసుకున్నా సరే మీరు నా ఎక్స్ప్లెనేషన్కి మీరు ఖచ్చితంగా కనెక్ట్ అయినట్లయితే మీకు 100% ఈ కోర్స్ అయితే యూజ్ఫుల్ అవుతుందండి. రీసెంట్గా మనకి ఎప్పుడైతే మెయిన్స్ జరిగిందో, ఫిబ్రవరిలో మెయిన్స్ జరిగిందో, అందులో ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ తర్వాత చెప్పారు, సార్ రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కూడా మేమైతే చాలా సబ్జెక్ట్ మేము నేర్చుకున్నాం మీ దగ్గర నుండి అని. సో ఇన్ఫ్యాక్ట్ ఏంటండి అంటే అది మెయిన్ ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీరు కంటెంట్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఎలాంటి బుక్స్ రిలీజ్ అయినా సరే మీరు ఇమీడియట్గా వాటిని గ్రాస్ప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని మన లాంగ్ టర్మ్ కోర్స్ ప్రారంభించండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్.